దాని వయస్సు నిర్ధారణ చేశారు. మొదట స్థలంలో తీసిన ఇసుక సుమారు 1,00,000 ఏళ్లకు పూర్వం ఏర్పడిందని, రెండవ చోట తీసిన ఇసుక దాదాపు 2,500 సంవత్సరాలకు పూర్వం ఏర్పడినదని తేలింది. మనకు లభించే చరిత్ర ప్రకారం ఆది శంకరాచార్యుల తల్లిగారైన ఆర్యాంబ రోజు స్నానానికి పూర్ణానదికి వెళ్ళడానికి కష్టంగా ఉంటే శంకరాచార్యులు పూర్ణానదిని తమ పాదములను అనుసరించి కాలడి వచ్చి తమ పూర్వీకులు నివసించిన ఇంటి ముందు నుండి ప్రవహించు అని ప్రార్థన చేస్తే నదీమ తల్లి అలాగే ప్రవహించింది. కాబట్టి కాలడిలోని ఆ నది ఇసుక వయస్సును బట్టి ఆది శంకరాచార్యుల వారు 2,500 సంవత్సరాలకు ముందు దాదాపు సామాన్య శకం 509లో పుట్టారని స్పష్టమవుతుంది. ఈ చిత్రం కాలడిలో మనకు దర్శనమిచ్చే పూర్ణా నదీమ తల్లి. ఇదంతా మనకు తెలియజేయడానికి మహాస్వామి వారు చేసిన దివ్య మహత్యం.